టు దూతా మీడియా జర్నీ ఆఫ్ ద లీడర్. టీడీపీ ప్రకటించిన ఇద్దరు రాజ్యసభ సభ్యుల్లో ఒకరి పేరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆయన పేరు ఖరారు చేయడం పార్టీ క్యాడర్కి కూడా షాక్ ఇచ్చింది. సీనియర్స్ని కాదని టీడీపీ అధినేత చంద్రబాబు రాజ్యసభ పదవి ఆయన చేతిలో పెట్టడం ఆ పార్టీ నేతలకు కూడా నచ్చలేదు. ఒక సామాన్యుడిగా మొదలైన ఆయన ప్రస్థానం కృషి, పట్టుదల, అకుంఠిత దీక్షతో రాజ్యసభలో అడుగుపెట్టేలా చేసింది. గోదావరి జిల్లాలకు చెందిన ఆయన కూటమి సర్కార్లో రాజ్యాంగేతర శక్తిగా ఎదిగారు. పాదరసంలా దూసుకుపోతున్నారు. ఆయన ఎవరో కాదు, ఇటీవల టీడీపీ ప్రకటించిన రాజ్యసభ సభ్యుడు సానా సతీష్. ఆయన గురించి నేటి జర్నీ ఆఫ్ ద లీడర్లో తెలుసుకుందాం. సానా సతీష్ బాబు కాకినాడ జిల్లా తమ్మవరం గ్రామంలో 1972 ఆగస్టు 19న సానా సుబ్బారావు సత్యప్రభ దంపతులకు జన్మించారు. ఆయన పిఆర్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేశారు. ఆయనకు భార్య నాగజ్యోతి, ఇద్దరు పిల్లలున్నారు. సతీష్ బాబు తండ్రి విద్యుత్ ఉద్యోగిగా పనిచేస్తూ మరణించడంతో కారుణ్య నియామకం కింద 1994లో విద్యుత్ శాఖలో ఉద్యోగం చేరి విద్యుత్ శాఖ సబ్ ఇంజనీర్గా పనిచేస్తూ 2005లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. తర్వాత హైదరాబాద్ వెళ్లి వ్యాపారాలపై దృష్టి పెట్టారు. వాన్ పిక్, మ్యాట్రిక్స్, మహాకల్ప ఇన్ఫ్రా తదితర 14 కంపెనీలో డైరెక్టర్ గా ఉన్నారు. స్థిరాస్తి వ్యాపారం, ఫుడ్ అండ్ బెవరేజ్, సీ పోర్ట్, పవర్ అండ్ ఎనర్జీ రంగంలో రాణించారు. సతీష్ బాబు చదువుకుంటున్న రోజుల్లో అండర్-15 కాకినాడ క్రికెట్ టీమ్ కు ప్రాతినిధ్యం వహించారు. 10 ఏళ్ల పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా వ్యవహరించారు. బిజినెస్ రంగంలో తనదైన ముద్ర వేసిన ఆయన ప్రముఖ సినీ దర్శకుడు, రచయిత వంశీ పసలపూడి కథల పుస్తకాన్ని అచ్చువేయించి సాహిత్య రంగం పట్ల తన అనుభవాన్ని చాటుకున్నారు. సానా సతీష్ ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా ఉన్న ఆయన ఇప్పుడు స్వయం కృషితో ఎదిగి రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. ఇలా రాజకీయాల పట్ల ఆసక్తితో 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాకినాడ ఎంపీ సీటు ఆశించిన పొత్తులో భాగంగా కూటమి నుంచి జనసేనకు కేటాయించగా ఆ పార్టీ అభ్యర్థి తంగెల ఉదయ్ శ్రీనివాస్ కు మద్దతుగా నిలిచారు. 2024 శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం కోల్పోయాక మోపిదేవి వెంకటరమణ వైసీపీ పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఆ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో సానా సతీష్ బాబును 2024 డిసెంబర్ 10న తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించారు. డిసెంబర్ 13న రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒక సామాన్యుడిగా మొదలైన సానా సతీష్ ప్రస్థానం కృషి, పట్టుదల, అకుంఠత దీక్షతో రాజ్యసభలో అడుగుపెట్టేలా చేసింది. సానా సతీష్ బాబు ఫౌండేషన్ వ్యవస్థాపకుడిగా కాకినాడ వాసులకు సుపరిచితుడైన ఆయన గత ఎన్నికలో కాకినాడ ఎంపీ టికెట్ ఆశించిన సానా సతీష్ కు కూటమి సర్దుబాట్లలో భాగంగా చంద్రబాబు నాయుడు ఇవ్వలేకపోయారు. ఇప్పుడు రాజ్యసభకు సానా సతీష్ ను పంపిస్తున్నారు. దీంతో భావోద్వేగానికి గురయ్యారు సానా సతీష్. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామిని అవుతానని, పార్టీ లైన్ ప్రకారం సభలో తన వాయిస్ బలంగా వినిపిస్తానని చెప్పారు. ఇది వాల్టి జర్నీ ఆఫ్ ద లీడర్. కీప్ వాచింగ్ దూతా మీడియా.